బీజేపీ మహిళా నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు, ఫోటోలు వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, గత 4-5 రోజులుగా బీజేపీ పార్టీకి చెందిన మహిళా నాయకులపై ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్త్రీలను గౌరవించే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అల్వాల్ పోలీస్ స్టేషన్ కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి సుజాత గారు, పద్మిని గారు వీరిపైన గత 4-5 రోజులుగా విష ప్రచారం అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టానుసారంగా మహిళలను కూడా చూడకుండా ఏది పడితే అది పెట్టి ఏరికి ప్రూఫ్లు ఉండవు. సరే, ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా అసలు ఆడవాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆడపిల్లల గురించి ఈరోజు మనము స్త్రీలను గౌరవించేటువంటి సమాజంలో, దేశంలో ఉన్నాము. మరి అటువంటి మహిళలు వాళ్ళు మన పిల్లల లాంటి వాళ్ళే కదా. మన ఇంట్లో రేపొద్దున ఈ విధంగా ఆడవాళ్ళకి ఈ విధంగా జరిగితే మన ఇంట్లో పిల్లలని మనము రాజకీయాల్లోకి తీసుకురాగలమా, లేకపోతే ఏదైనా సామాజిక సేవలో వాళ్ళని తీసుకురాగలమా? మనం ఇంత అడ్వాన్స్డ్ అయినటువంటి సొసైటీలో కూడా ఇటువంటి బయటకు వచ్చి పనిచేసేటువంటి మహిళలపైన, మహిళా కార్యకర్తలపైన నోటికి వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం అనేది, ఇష్టానుసారంగా పెట్టడం అనేది, బెదిరించడం అనేది చాలా తప్పు విషయము. ఇది చాలా తప్పు. రాజకీయంగా మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే 100% చేయండి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో, మీకు కావాల్సిన 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, పెట్టండి, ఎవరు వద్దనట్లేదు. మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో తీసుకురండి, 100% మీకు కావాల్సినవి పెట్టండి, దానిపైన చర్చ జరపండి, వాదనలు జరపండి, డిబేట్లు చేయండి. దాంట్లో ఎవరు బాధపడట్లేదు. దాంట్లో మాకు అభ్యంతరం కూడా లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దాంట్లో. అంటే ఇదే భాష మన తల్లిపైన, మన చెల్లిపైన మాట్లాడితే మనం ఊరుకోగలము. ఒకసారి ఆలోచించండి, గుండెల మీద చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది పెట్టేవాళ్ళు. ఇది చాలా తప్పు. భారతీయ జనతా పార్టీ దీన్ని సహించదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సూచన మేరకే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. అల్వాల్ తర్వాత లోతుకుంట ప్రాంతాలలో ఎక్కడి బిడ్డగా నేను చెప్తున్నాను. మల్కాజ్గిరి పార్లమెంటుకు చెందిన బిడ్డల మీద మరియు కంటోన్మెంట్ అసెంబ్లీకి చెందిన బిడ్డల మీద ఇలాంటి నీచమైన ఏవైతే సాక్ష్యాధారాలు లేని వాదోపవాదాలని లేదా వాళ్ళ ఒక అకృత్యాలకు సంబంధించిన అంశాలను కానీ ప్రజాక్షేత్రంలో వేయించాలి. అది మర్చేసేసి పద్మిని మీద, సుజాత మీద వల్గర్గా టీమ్ సాయి, మా పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త, నిజమైన కార్యకర్త, ఈరోజు నేషనల్లో ఆయన పనిచేస్తున్నాడు.